వేర్ ఈస్ పవన్ కళ్యాణ్, వేర్ ఈస్ చంద్రబాబు నాయుడు, వేర్ ఈస్ ద సెక్యూరిటీ? ప్రజలకు అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ స్టాంపీడ్ బాధ ఎందుకు తప్పట్లేదు? మనం దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నాం. చెప్పండి, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు చనిపోయారు. అక్కడ ఏదైతే ఫ్రీ టోకెన్స్ ఇష్యూ చేస్తున్నారని తెలిసిన వెంటనే ఎవరు వెళ్తారు? అట్లా ఎవరు పరిగెత్తుకుంటూ వెళ్తారు? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. ఈ డబ్బులు పెట్టి ఇంత టోకెన్ తీసుకున్న వాళ్ళు ఆలయంలో పోవాలి, ఎందుకంటే మనకు దర్శనం కావాలి. అవును, అందరికీ నమ్మకం, దేవుడు, దైవం అనేది ఉన్నది. ఆ సర్వ సృష్టికర్త అన్నట్టయినా లేకపోతే ఇదంతా లేదు. ఈ వ్యాపారానికి బలైన లేనారు. కనీసం అక్కడ వాళ్ళు స్టాంపీడ్ లో, తొక్కిసలాటలో వాళ్ళు కింద పడిపోయి చనిపోతున్నారు అనే స్టేజ్కి వెళ్ళి సిపిఆర్ చేసే టైంలో పోలీసులు కూడా లేరు అక్కడ. కానీ ఏం చేస్తాం, ఆల్రెడీ 40 మందికి గాయాలై 6 చనిపోయారు. పోయిన ప్రాణాలు తిరిగి వస్తారు. వేర్ ఈస్ పవన్ కళ్యాణ్, వేర్ ఈస్ చంద్రబాబు నాయుడు, వేర్ ఈస్ ద సెక్యూరిటీ? ప్రజలకు అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ స్టాంపీడ్ బాధ ఎందుకు తప్పట్లేదు? నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే భక్తులకి టోకన్లు ఇచ్చే దగ్గర తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో నిన్న నైట్ కి 4 చనిపోయారు, 29 మందికి గాయాలయ్యాయి. తీరా కట్ చేస్తే ఇవాళ మార్నింగ్ వరకు మొత్తం 6 చనిపోయారు. 6 చనిపోయి 40 మందికి గాయాలై హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా దాంట్లో ఒక 5 నుంచి 6 ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అసలు ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి? నిన్న ఏదైతే ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఇలా జరిగింది, టోకెన్స్ కోసం ప్రజలు ఉరికలెత్తిపోయినప్పుడు ఇలా జరిగింది అని న్యూస్ ఏదైతే లైవ్ వస్తుందో, ఆ లైవ్ లో కింద పవన్ కళ్యాణ్ అందరూ వేర్ ఈస్ పవన్ కళ్యాణ్, వేర్ ఈస్ చంద్రబాబు నాయుడు, ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి? ఇదంతా ఖచ్చితంగా అధికారం ఏదైతే చేతిలో పెట్టుకొని కరెక్ట్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల జరిగిందని ప్రజలందరూ ఆపోయారు. అసలు నిజానికి ఏమైంది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి వీడియోలు నేను ప్రతిరోజు చేస్తూ ఉంటా, ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటా. సో మీరు నాకు చేయాల్సినది ఒకటే, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయడం. మీరు అలా చేస్తే నాకు ఇంకా మోటివేషన్ వచ్చి నేను ఇంకా వీడియోలు చేయడానికి నాకు ఖచ్చితంగా అది ఒక మోటివేషన్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. సో తిరుమల తిరుపతి దేవస్థానం థర్స్డే మార్నింగ్ 5:30కి 1,20,000 ఫ్రీ టోకెన్స్ ని ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులకు ఇవ్వాలని నిర్ణయించుకొని దాంట్లో భాగంగానే టికెట్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేసి. కానీ అక్కడ కొంతమంది ఎవరైతే భక్తులు మాట్లాడే విషయాలు ఏంటంటే, ఎవరైతే ఈ టికెట్లు స్టార్ట్ చేసి థర్స్డే 5 o'clock కి స్టార్ట్ చేయాల్సిన టికెట్స్ ని దానికంటే ముందు నుంచే క్యూ లైన్ లో నిలబడడం, దానికంటే ముందు నుంచే గేట్ల దగ్గర చాలా పెద్ద ఎత్తున భారీగా ప్రజలు అడిగి రావడం. సో అక్కడికి ప్రజలు వచ్చిన తర్వాత 1,20,000 టికెట్లు అంటే అక్కడికి 1,20,000 టోకెన్లు తీసుకునే వాళ్ళ కంటే అంతకు మించి ఎక్కువ జనాలు ఉండడం వల్లనే తొక్కిసలాట జరిగి ఉంటుంది. ఐ థింక్ సో. ఎందుకు అనంటే బేసిక్ గా ఒక లిమిటెడ్ ఇప్పుడు 5 సీట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు. ఆ 20 మందిలో 5 నేనైతేనా కాదా అనే ఆలోచనలో ఉండి మనం పరిగెడతా ఉంటాం. సో ఇప్పుడు అక్కడ జరిగిన టీటీలో జరిగిన కథ కూడా అదే. వాళ్ళు ఏమనుకున్నారు, గేట్లు ఓపెన్ చేయగానే పరిగెత్తడం స్టార్ట్ చేసి. అయితే ఒక ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడింది. ఏమందంటే, సార్ నేను ఒక కానిస్టేబుల్ పోలీసులతో మాట్లాడాను సార్ ఎలా ఉంది పరిస్థితి, లోపలికి వెళ్ళొచ్చా, ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయా అంటే, తొక్కిసలాట అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందమ్మా అని చెప్పేసి అన్నాడు. సార్ నేను అప్పటికే లోపలికి వస్తానంటే, మేమైతే లోపలికి రాము, మీరే జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు అని చెప్పింది ఆమె. నేను షాక్ అయినా. వాట్? తొక్కిసలాట జరుగుతుందని ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే అజంప్షన్ కానీ ఏదో ఒకటి ఉన్నప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి బాధ్యత తీసుకోవాలి, ఎట్లాంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి? భక్తులు గుడికి వెళ్ళి దేవుడి ఆలయం ముందు కూడా వాళ్ళకి ప్రాణానికి సేఫ్టీ లేకుండా అయిపోయింది. అక్కడెక్కడో సంధ్యా థియేటర్ దగ్గర జరుగుతుంది, ఇంకెక్కడో రాజమండ్రిలో జరుగుతుంది, ఇంకెక్కడో పొలిటికల్ కాడికి పోయినప్పుడు జరుగుతుంది, ఇంకెక్కడో కుంభమేళాలో జరుగుతుంది. ఈ ప్రతిసారి ఈ కుంభమేళాలు అవ్వచ్చు, పూజలు పునస్కారాలు చేసే గుళ్ళు గోపురాలు అవ్వచ్చు, ఎందుకు ఇలా స్టాంపీడ్లు జరుగుతుంది? ఇది ఎక్కడ వచ్చింది లోపం? అంటే ఇది దేవుడు చేసింది. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? దేవుని మీద కేసు పెడతాము. 6 ప్రాణాలు ఎలా తిరిగి వస్తుంది? వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం ఎలా బతుకుతుంది? దీన్ని ప్రొవైడ్ చేయాల్సినవి ఎవరు? నాకేం అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి, నాకు చాలా ఇది మీకు నచ్చకపోవచ్చు, బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, మనం దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నాం. దేవుణ్ణి చూడడానికి మనం వెళ్ళినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి టికెట్లు కొనుక్కొని పోవాల్సిన అవసరం ఏముంది? దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నాం. దేవుడి దగ్గరికి పోవడానికి నీ మనసులో భక్తి అవ్వచ్చు, నీ దగ్గర ఉన్న దయాగుణం అవ్వచ్చు, నీ దగ్గర భయభక్తులు ఉంటే దేవుడిని స్వీకరిస్తాడు. అంతేగాని దేవుని దగ్గరికి పోవాలంటే విఐపి టికెట్ ఒకటి, దేవుని దగ్గరికి పోవాలంటే కొంచెం గరీబోనికో టికెట్, ఉన్నోనికో టికెట్, ఈ పైసలు పెడితే ఈ లైన్ ఉంటది, ఆ పైసలు పెడితే ఆ లైన్ ఉంటది. ఎందుకు ఇదంతా? అంటే ఇప్పుడు ఆ 1,20,000 టికెట్లు ఏవైతే టోకెన్లు అయితే ఏవైతే ఇష్యూ చేయాలని అనుకున్నారో, ఆ ఇష్యూ చేయాలనుకొని తీసుకోవాలనుకున్నది ఎవరు? డబ్బులు లేని వాళ్ళు తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాణాల మీద డబ్బు లేని వాళ్ళే కదా. ఇలా ప్రతి అడుగున ఈ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే
చచ్చిపోతున్నారు. దాన్ని అరిగాడదామని ఎవరికి లేదు. ఇప్పుడు ఈ ఇష్యూ అయింది కదా, ఈ ఇష్యూ అవగానే గవర్నమెంట్ ఇదంతా పాలిటిక్స్ చేస్తారు. బట్ గ్రౌండెడ్ గా చూస్తే ఇది కదా ఇష్యూ. అసలు మనం టికెట్స్ ఇష్యూ చేసినాం, ఉన్నోడు చనిపోయినా, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు చనిపోయినా, చెప్పండి చాలా డబ్బులు ఉన్న వాళ్ళు చనిపోయినా లేదు కదా. వాళ్ళు నార్మల్ గా అక్కడికి వెళ్ళిన భక్తులనే వాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళడం వల్ల అక్కడ ఏదైతే ఫ్రీ టోకెన్స్ ఇష్యూ చేస్తున్నారని తెలిసిన వెంటనే గేట్ ఇలా ఓపెన్ చేయగానే పరిగెత్తడం స్టార్ట్ చేసిండ్రు టోకెన్ తీసుకుందామని. ఎవరు వెళ్తారు అట్లా? ఎవరు పరిగెత్తుకుంటూ వెళ్తారో ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేది కేవలం పవర్టీ లైన్ కి బిలో ఉన్న వాళ్ళు, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే. ఎందుకంటే మనం దేవుని దగ్గర కూడా మనకి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా. ఎందుకంటే ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఈ లైన్ లో పోవాలి, ఈ డబ్బులు పెట్టి ఇంత టోకెన్ తీసుకున్న వాళ్ళు ఆ లైన్ లో పోవాలి. అంటే దేవుడు మనలందరూ రప్పిస్తాడు, కానీ ఆ దేవుని దగ్గర ఉండి వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళు మనమే దెబ్బతి. కానీ మనం అది ఆలోచించాం, ఎందుకంటే మనకు దర్శనం కావాలి. అవును, అందరికీ నమ్మకం దేవుడు దైవం అనేది ఉన్నది, ఆ సర్వ సృష్టికర్త అన్నట్టయినా లేకపోతే ఇదంతా లేదు. కానీ ఈ సర్వం సృష్టించిన దాని కంటే ముందు, అంటే సర్వం సృష్టించిన తర్వాత ఆయనను గుడిలో పెట్టి గుడి ముందు నుంచి గుడి లోపల దేవుని గర్భగుడి దాకపోయే వరకు ఒక్కసారి థింక్ చేయి, నువ్వు ఎంత ఖర్చు చేస్తావు ఒక్కసారి థింక్ చేయి. అండ్ జస్ట్ ఇమాజిన్ ఈ గుడి దగ్గర మెట్ల దగ్గర నుంచి గుడి లోపల గర్భగుడిలో ఉన్న దేవుని దగ్గర పోవడానికి ఈ వ్యాపారాలన్నీ తీసేసి ఒక్కసారి చూడు. యు గో స్ట్రైట్ టు ద గాడ్. నీ బాధ, నీ కష్టం, నీ ఇంట్లో నీ జీవితం, నీ బాధలు చెప్పుకొని దేవుని దగ్గర మొక్కులు అప్ప చెప్పుకుని రావడానికి నువ్వు దేవుని దగ్గర. అది వద్దమ్మా. మొక్కులు అప్ప చెప్పడం అంటే ఏంది? నీ ముళ్ళెముడ చదువుకొని నీకున్న డబ్బులను తీసుకుపోయి ఆడేసి ఒక 5 నిమిషాలు దేవుని మొక్క నాడు రా నెడతాడు. అది చేస్తున్న వ్యాపారం. ఈ వ్యాపారానికి బలైన వాళ్ళే ఈ 6. ఈ వ్యాపారాలకు బలయ్యే వాళ్ళే ఈ కుంభమేళాకు పోయేవాళ్ళు. ఈ వ్యాపారాలకు బలయ్యే వాళ్ళే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు. తెలుసా? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? సో వ్యాపారాల్లో బలవుతున్నాం మనం. భక్తి పేరుతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారానికి బలవుతుంది మనం. దీన్ని ఇమాజిన్ చేసుకోండి, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పినంత తప్పు ఏమైనా ఉందా? మీకు తప్పు అనిపిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. నాతో వాదనకరండి, మన దగ్గర కూర్చొని మాట్లాడు. ప్రాణం కంటే ఎక్కువ ఏముంది? దేవుడు నువ్వు చల్లగుండాలని కాస్తాడు, కానీ దేవుని దగ్గరకు వచ్చి చచ్చిపో అని ఏ దేవుడు అనుకోడు. నువ్వు అక్కడికి వెళ్ళి చేస్తున్నావు అంటే దేవుడు తప్పు కాదు, అక్కడ ఉన్న అధికార లోపం కూడా తప్పు కాదని నేను అంట. ఎందుకు అనంటే ఫ్రీ డబ్బులు ఇప్పుడు ఇక్కడే ఉంది ఎక్కువ తక్కువ అనేది. అది తీసేస్తే బాగుంటుంది. సో ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకా ఒక వ్యక్తి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ఇది జరిగింది. పోలీసులు కొంచెమైనా సేఫ్టీ మెజర్స్ పాటించి ఇట్లా చేస్తుంటే బాగుండేది. నేను కూడా కింద పడ్డాక చచ్చిపోతాయేమో అనుకున్నా, బట్ స్టిల్ బతికి బయటపడ్డా. కాలు కొంచెం దెబ్బ తాకింది. కనీసం అక్కడ వాళ్ళు స్టాంపీడ్ లో తొక్కిసలాటలో వాళ్ళు కింద పడిపోయి చనిపోతున్నారు అనే స్టేజ్కి వెళ్ళి సిపిఆర్ చేసే టైంలో పోలీసులు కూడా లేరు. అక్కడ పోలీసు కూడా లేరు. బేసిక్ గా సిపిఆర్ అనేది పోలీసు వాళ్ళకి కావచ్చు, కొంతమంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో, పబ్లిక్ సర్వీస్ ఇచ్చే వాళ్ళు, వాళ్ళకి బేసిక్ గా సిపిఆర్ ఎలా చేయాలనేది నేర్పిస్తూ ఉంటారు. సో జనరల్ పీపుల్ కి సిపిఆర్ ని ఎంతసేపు ప్రెస్ చేయాలి, ఎలా పుష్ చేయాలి అనేది తెలియదు. సో పోలీసులకు తెలిసి ఉంటది. సో వాళ్ళు కొంచెం అక్కడ ఉండుంటే ఇలా జరగకపోయేది. 6 కనీసం ఎవరైనా బతుకుండే. కనీసం అవగాహన లేని రాజకీయం చేశారని చాలా మంది ప్రజలు అంటున్నారు. అండ్ ఇది అవ్వగానే నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి అని చెప్పుకుంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. అండ్ ఎవరెవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి చాలా అంటే చాలా నాణ్యమైన వైద్యం అందించాలని, ఎవరు ప్రాణాలు కోల్పోవద్దని ఇలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఏం చేస్తాం, ఆల్రెడీ 40 మందికి గాయాలై 6 చనిపోయారు. పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. చచ్చిపోయాడా, ఎంత ఇద్దాం, ఖచ్చితంగా 1 కోటి రూపాయలు ఇవ్వాలండి, ఖచ్చితంగా. అరే చావడానికే డబ్బులు అంటే నేను వెళ్ళి చేస్తా, నా కుటుంబం అన్న బాగుపడుతుంది. అది కాదు కదా, అది కాదు చేయాల్సింది. ఇవన్నిటిని కట్టడి చేద్దాం అనే ఇనిషియేటివ్ తీసుకోవాలి గవర్నమెంట్. దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. వెరీ వెరీ సాడ్. మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ మీద అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియో వచ్చినందుకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.